అలా నువ్వు మాట్లాడటం సరికాదు ముత్యాలు. ముందు మన కోడలి గురించి ఆలోచించు. ఏంటండి? ఏం ఆలోచించాలి? మనం వద్దనుకొని వెళ్ళిపోయాక మళ్ళీ ఆలోచించడానికి ఏముంది? ఆలోచించడానికి ఏం లేదు. ఎరా నాయనా, ఈ అమ్మ కావాలో లేదంటే తను కావాలో నువ్వే తెలుసుకో. అంతేకాని ఇద్దరు కావాలి అంటే మాత్రం కుదరదు. ఇక అమ్మ కావాలంటే ఇంటికి వచ్చేసాయి. పదవే వరాలు పద అని అంటూ వెంటనే కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే అప్పలనాయుడు మాత్రం విరూపాక్షని చూస్తూ ఉంటాడు. వెంటనే దండం పెట్టి, ఎరా రాజు, నువ్వే నువ్వే సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇకపైన నీ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను అని అంటూ అప్పలనాయుడు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక రాజు మాత్రం అమ్మాయి గారు అని పిలవగానే వెంటనే వెనుతిరిగి రూపరాజును చూస్తూ ఉంటే, రాజు, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు రాజు. నాకు అసలు నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యానో కూడా తెలియట్లేదు. మనం తప్పు చేయలేదు కదా రాజు. అవునమ్మాయి గారు, మనం తప్పు చేయలేదని నాకు కూడా తెలుసు. మరి నేను ప్రెగ్నెంట్ ఎలా అయ్యాను రాజు, నాకేం అర్థం కావట్లేదు అని రూప అంటూ ఉండగా అదే సమయానికి విరూపాక్షి ఎదురుగా వచ్చి నిలబడగానే అమ్మా అని అంటూ వెంటనే గట్టిగా విరూపాక్షిని హగ్ చేసుకుంటుంది. కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. రాజు మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే, అమ్మ అమ్మ అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నేనంతా చూశానమ్మా, నాకంతా తెలుసమ్మా. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవునమ్మా, నిన్ను ప్రెగ్నెంట్ అని సూర్య అనుకుంటున్నాడు, కానీ నువ్వు ప్రెగ్నెంట్ కాదమ్మా. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవునమ్మా, నేనే నా ఫ్రెండ్తో కావాలని చెప్పించాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా రాజు రూప ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అంటే ఇదంతా నువ్వు? అవునమ్మా, ఎందుకంటే మీ జీవితం నిలబెట్టాలని, మీ సంసారం బాగుగా నడవాలని నేనే ఇలా నా ఫ్రెండ్ అయిన డాక్టర్తో నేను అలా చెప్పించాల్సి వచ్చింది. కానీ అమ్మ, నాన్న గురించి నీకు తెలుసు కదమ్మా. నాన్న ఎలా రియాక్ట్ అవుతారో తెలిసి కూడా ఇలా ఎందుకు చేసావమ్మా? జీవితం ముఖ్యం కదమ్మా. ఎందుకంటే నాలా నీ జీవితం కాకూడదు. భర్తకు 20 ఏళ్ళు దూరంగా ఉన్నాను. అందరూ నన్ను ఎలా అనుకుంటున్నారో నేను కళ్ళారా వింటూ ఉన్నాను. కాబట్టి నీకు అలా జరగకూడదు. నీ జీవితం అలా కాకూడదనే నేను అలా చేయాల్సి వచ్చింది. నీ జీవితం గురించి ఆలోచించే అని ఈ విధంగా అనగానే, అది కాదమ్మా, నాన్న ఎంత బాధపడి ఉంటారో. అలా ఏం కాదమ్మా. సరేలే, ఎలాగో సూర్య ఇంటికి రావద్దని అన్నాడు కదా, ఇక పద మన ఇంటికి వెళ్దాం. లేదమ్మా, వద్దమ్మా. అమ్మాయి గారు, ముందు పెద్దమ్మ గారి ఆశీర్వాదం తీసుకుందాం అని అనగానే వెంటనే విరూపాక్షి ఆశీర్వాదాలు తీసుకుంటుండు. అమ్మ, నాన్న దగ్గరికి వెళ్తానమ్మా. నాన్నను కన్విన్స్ చేస్తానమ్మా. నాన్న అర్థం చేసుకుంటారేమో. సరే అమ్మ రూప, నీ కోరికని నేనెందుకు కాదంటాను. నువ్వు ఎలా అనుకుంటే అలా చెయ్యి. సరేనా? సరే అమ్మా. మీ జీవితం మాత్రం ప్రారంభం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పదండి అమ్మాయి గారు, నేను మీకు నేనున్నాను. మీ చెయ్యి ఎప్పటికీ వదలను. పదండి అమ్మాయి గారు అని అంటూ వెంటనే రాజు తీసుకెళ్తూ ఉంటాడు. మరోవైపు సూర్య మాత్రం జరిగిన సన్నివేశాన్ని తలుచుకొని మండిపడిపోతూ ఉంటాడు. అక్క అసలు నన్ను ఎంత నమ్మించి మోసం చేసింది. ఇలా రూప చేస్తుందని నేను అనుకోలేదు. తమ్ముడు అయినా నైట్ రావటం, ఆ రాజుతో కలిసి ఆఫీస్కి వెళ్ళటం, ఇదంతా చూస్తుంటే అలా జరగకుండా ఎలా ఉంటుంది తమ్ముడు? నువ్వే కూతురు కూతురు అని గుడ్డిగా నమ్మావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇంకెప్పుడు కూడా ఇక తన ప్రస్తావన మాత్రం ఇంట్లో రావడానికి వీల్లేదు. అసలు నాకు అర్థం కావట్లేదక్క. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎక్కడి నుండి వచ్చింది? అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా మ్యారేజ్ సర్టిఫికేటే రాలేదు. అలాంటిది అసలు ఎవరిచ్చారో? ఆ విరూపక్షికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా దొరికింది అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే ఇక మందారం మాత్రం, నన్ను క్షమించండి పెద్దయ్య, నేనే ఇప్పించాను అని అంటూ ఇక జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మందారం. ఇదిగోండి అమ్మగారు, ఇద్దరి జీవితం ఇష్టమైనా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ని పై సంతకం పెట్టి ఇస్తున్నాను. సరే మందారం అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, వాళ్ళ జీవితం నిలబడాలని నేను అలా చేశాను పెద్ద అని మనసులో అనుకుంటూ ఉండగా, అసలు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి? అందరి ముందు
అసలు రూప ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటో అర్థం కావట్లేదు. నేనే డాక్టర్ చేత అలా చెప్పించాను పెద్దయ్య. ఈ ఈ విషయంలో కూడా మీరు నన్ను క్షమించాలి అని మందారం మనసులో అనుకుంటూ ఉండగా, ఇక మరోవైపు మాత్రం పదండి అమ్మాయి గారు అని అంటూ గేట్ తలుపులు తీయగానే రూపరాజులను చూసి ఆగండి అని అంటూ గట్టిగా అరుస్తాడు సూర్యప్రతాప్. వెంటనే అలా ఇద్దరు లోపలికి వస్తూ ఉంటే కోపంగా సూర్యప్రతాప్ బయటికి వచ్చి ఎక్కడికి వస్తున్నారు? అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. అసలు ఏం జరిగిందంటే ఆపు. అసలు నువ్వు మాట్లాడే అర్హతే లేదు. అయినా నీతో మాట్లాడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. అక్క, ముందు వీళ్ళను ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పక్క. అది కాదు పెద్దయ్య, నేను చెప్పేది ఒకే ఒక్కసారి వినండి. ఏంటి నువ్వు చెప్పేది? నేను వినేదేంటి? నాన్న, నేను మీ కూతుర్ని నాన్న. ఏంటి నువ్వు నా కూతురివా? నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు అని అంటూ అక్కడే ఉన్న నీళ్ళను తీసుకొని తల మీద పోసుకుంటూ ఉంటాడు. అర్థమైంది కదా, నువ్వు నా కూతురివి కాదు, నువ్వెప్పుడో చచ్చిపోయావు అని అంటూ బిందెని తీసి పడేయగానే అదంతా చూసిన విరూపాక్షి బాధపడిపోతూ ఉంటుంది. సూర్య, నువ్వేదో ఆవేశంగా ఇలాంటి పనులు చేస్తావని అనుకున్నాను, ఇలాగే చేశావు అని అంటూ విరూపాక్షి బాధపడిపోతూ ఉంటే, ఇక వెంటనే అక్క వెళ్ళమని చెప్పక్క అని అంటూ కోపంగా సూర్య లోపలికి వెళ్తూ ఉంటే, ఏం చూస్తున్నారు, వెళ్ళండి అని విజయాంబిక అనగానే వెంటనే బాధగా దీనంగా వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే అసలు వీళ్ళు ఎక్కడికి పోతారో, ఎలాగో అత్తయ్య ఇంటికి వెళ్ళినా కూడా అత్తయ్య మాత్రం అస్సలు ఇంట్లోకి రానివ్వదు, మరి ఎక్కడికి వెళ్తారు అని రేణుక మనసులో అనుకుంటూ ఉంటే, అంతలో విరూపాక్షి ఎదురుపడగానే అమ్మ అని అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది. నాన్న, నేనంతా చూశానమ్మా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళినా కూడా అత్తయ్య గారు కూడా నన్ను ఇంట్లోకి రానివ్వరు. ముత్యాలు మాత్రం ఖచ్చితంగా ఇంట్లోకి రానిస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే తన మనసు మాత్రం గరుకుగా ఉన్నా మంచిదేనమ్మా. నువ్వు కంగారు పెట్టుకోకు రాజు, తీసుకెళ్ళు. అమ్మాయి గారు, నేను మీ చెయ్యి వదలను. ఎట్టి పరిస్థితిలో కష్టమైనా ఇష్టమైనా నీతోనే ఉంటాను అమ్మాయి గారు, రండి అమ్మాయి గారు అని అంటూ తీసుకెళ్తూ ఉంటే, అలాగే అమరూప, ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితిలో నువ్వు కడుపుతో లేనన్న విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు, గుర్తుపెట్టుకో. సరే అమ్మా అని అనగానే వెంటనే రేణుక ఆ విషయం విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే రూప ప్రెగ్నెంట్ కాదా అని అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటే, ఇక వెళ్ళమ్మా అని అనగానే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అదే సమయానికి విరూపాక్షి రేణుకను చూసి రేణుక దగ్గరకు వచ్చి, ఏంటి ఏం చూస్తున్నా? అయినా నీకు పెళ్ళే కాలేదు, రూప భర్త రాజు, పెళ్ళైపోయింది. అలా మధ్యలో విడగొట్టిన అతని నీ సొంతం మాత్రం కాదు, పెంపకం మాత్రం నీది కరెక్ట్గా లేదు. ఇకనైనా మానుకో. వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తే మాత్రం నిన్ను నేను చంపేస్తా అని అనగానే రేణుక షాకింగ్గా చూస్తూ ఉంటుంది.